Kannan alone can do 30% of a piece of work in 36 by 5 days. Raja alone can do 40% of the same work in 24 by 5 days. If Kannan and Raja are working for the first 2 days, then Raja leaves the job. How many days will Kannan take to complete the remaining work? Annar. So initially Kannan and Raja and two persons are ఇచ్చారు. So Kannan ని K తో Rajani R తో represent చేస్తున్నారు. Kannan can do 30% of a piece of work in 36 by 5 days. 30% 36 by 5 అయినప్పుడు 100% ఎంత నేను దాన్ని ఎక్స్ అనుకుంటా. సో అది కనుక్కోవడానికి నేను జస్ట్ సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసేస్తా. చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 12s 5 1s 5 2s అంటే 12 2s 24 days అన్నమాట. Next, Raja alone can do 40% of the same work in 24 by 5 days. సో 40% 24/5 అయినప్పుడు 100% ఎంత? సో నేను y అనుకుంటా. y విల్ బి 100 into 24/5 divided by 40. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 2s 4 1s 4 6 అంటే 2 into 6 12 days అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు 24 డేస్ 12 డేస్ ఉన్నాయి. నేనేం చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 12, 24 విచ్ విల్ బి 24. అంటే పర్ యూనిట్ డే వర్క్ ఎంత అవుతుంది? 24/24 అంటే 1 యూనిట్ పర్ డే ఇక్కడ చేస్తున్నట్లు. దీనికి యూనిట్ పర్ డే ఎంత అవుతుంది? 24/12 అంటే 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నట్లు. ఇప్పుడు ఏమంటున్నారు మన క్వశ్చన్లో? If Kannan and Raja are working together for the first 2 days, 2 days వర్క్ చేస్తున్నారు అంటే పర్ డే 1 యూనిట్ ప్లస్ 2 యూనిట్ అంటే ఇది. అండ్ దెన్ రాజా లీవ్స్ ద జాబ్. అప్పుడు ఓన్లీ కన్ననే ఉంటాడు కాబట్టి కన్నన్కి 1 ఇంటూ సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేశారు. చేస్తే ఎన్ని యూనిట్స్ అయినట్లు? 24 యూనిట్స్ అంటే 2 into 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 24. సో ఎక్స్ ఏమవుతుంది? 24 - 6 అంటే 18. So Kannan alone need to work 18 days in order to complete the job. Option B.